శంషాబాద్ కి అతి దగ్గరలో 22,000కే చదరపు గజం 22 ఎకరాల్లో మంచి ప్లాటెడ్ ప్రాజెక్ట్. ఈ నంబర్ కు కాల్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ వైఖరిని ప్రపంచవ్యాప్తంగా ఎండగట్టాలని నిర్ణయం తీసుకుంది భారత్. ఈ క్రమంలోనే డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ చీఫ్ గులాం నబీ ఆజాద్ ప్రపంచంలో నివసిస్తున్న ఉగ్రవాదుల కంటే పాకిస్తాన్లోనే అత్యధికంగా ఉగ్రవాదులు నివసిస్తున్నారని అన్నారు. బీజేపీ ఎంపీ వైజయంతి పాండే నేతృత్వంలోని ప్రతినిధి బృందం బహ్రెయిన్లో పర్యటిస్తున్న క్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. బహ్రెయిన్లో ప్రతి మతం వారు నివసిస్తున్నారని, ఈ దేశం భారతదేశంలా కనిపిస్తోందని నబీ ఆజాద్ అన్నారు. పాకిస్తాన్ అనేది మతం ఆధారంగా ఏర్పడిన దేశమని, కానీ ఆ దేశంలో ఐక్యత మాత్రం లేదని అన్నారు. తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్లు సైతం కలిసి ఐక్యంగా ఉండలేదని తెలిపారు. కానీ భారతదేశం మాత్రం అలా కాదని, అన్ని మతాల వారు కలిసి ఐక్యంగా జీవిస్తున్నామని అన్నారు. ఇతర దేశాలతో సైతం ప్రధాని నరేంద్ర మోదీ సత్సంబంధాలు కొనసాగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఆ జాబితాలో పాకిస్తాన్ సైతం ఉందని, అందుకే ఉగ్రవాదుల దాడులపై ప్రతిసారి ప్రధాని మోడీ పాకిస్తాన్తో మాట్లాడేవారని చెప్పుకొచ్చారు.